ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ ప్రపంచంలోనే ప్రత్యేకమైన టెంపుల్లో ఒకటి. ఈ టెంపుల్లో ఉన్న మిస్టరీస్ ఇప్పటి వరకు ఏ సైన్స్ కూడా కనుక్కోలేకపోయింది. పూరి జగన్నాథ్ ఆలయం సముద్రపు తీరంపై ఉన్నప్పటికీ కూడా ఆలయం పైన ఉన్న జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేకంగానే వీస్తుంది. ఆలయం బయట ఉన్నంత వరకు సముద్రపు అలల శబ్దం గట్టిగా వస్తుంది, కానీ ఆలయం లోపలికి వెళ్ళగానే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. ప్రసాదం తయారీలో 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి ఉడికిస్తారు, కానీ విచిత్రంగా ఆ 7 కుండల్లో పైనున్న మొదటి కుండ ముందుగా ఉడుకుతుంది. ఇందులో ఇంకో మిస్టరీ ఏంటంటే ఆ తయారీ చేసిన ప్రసాదం ఇప్పటి వరకు ఎవ్వరికి తక్కువ కాలేదు, భక్తులందరికీ సరిగ్గా సరిపోయేది. అయితే ఈ పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇలాంటి మిస్టరీలు ఇంకా చాలానే ఉన్నాయి. అయితే ఎందుకు ఈ టెంపుల్ ఇంత ప్రత్యేకం? నిజంగానే శ్రీకృష్ణుడి గుండె ఈ టెంపుల్లో ఉందా? అది ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ అనే టెంపుల్ ఇప్పుడున్నటువంటిది కాదు. సత్యయుగం నుండే ఈ టెంపుల్ స్టోరీ అనేది మొదలైంది. సత్యయుగంలో ఒక రాజు ఉండేవారు. ఆ రాజు పేరు ఇంద్రజుమ్న. ఈ రాజు చాలా పరాక్రమవంతుడు. ఎంత పరాక్రమవంతుడు అంటే ఆయన కంటపడ్డ ఏ రాజ్యమైనా ఆయన స్వాధీనం అవ్వాల్సిందే. ఎన్నో రాజ్యాలు, ఎంతో సంపద ఆయన దగ్గర ఉండేది. ఆయన భార్య పేరు గుండీచా. ఈయన భార్య పేరు ముందే చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్న విగ్రహాలు పూర్తిగా చెక్కకపోవడానికి కారణం ఈమెనే. అదెలా అనేది ఈ వీడియో సగం వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే ఇంత పరాక్రమవంతుడైనా సరే ఈ మహారాజుకు ఏదో తెలియని ఒక వెలితి ఉండేది. ఏదో సాధించాలన్న తపన. ఒక రోజు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఆయనకు ఒక గుడి కట్టాలి అని అనిపిస్తుంది. ఈ గుడి కట్టడం వల్ల నా పేరు ఎన్ని యుగాలు మారినా ఎవ్వరూ మర్చిపోకూడదు అని అనుకుంటాడు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తినే గుడిలో ఉంచాలి అని అనుకుంటాడు. ఇలా చేయడం వల్ల గుడి ప్రాముఖ్యత పెరగొచ్చు, కానీ అది ఎంతవరకు మంచిది కాదు. అయినా సరే ఆయన స్వార్థంతో, ఆయన పేరు గుర్తుండిపోవాలన్న స్వార్థంతో ఎలాగైనా సరే గుడిలో విష్ణుమూర్తిని పెడతాను అని గట్టిగా అనుకుంటాడు. ఇక స్వామి కోసం వెతకడం మొదలెడతాడు. ఎన్నో రాజ్యాలు తిరుగుతాడు, ఎంతో మందిని అడుగుతాడు. అయినా సరే ఎవరికి తెలీదు, నేను స్వామిని చూడలేదు, ఇంతకు స్వామి కనిపిస్తాడా అని అనేవాళ్ళు చాలా మంది ఉండేవారు. ఎందుకంటే ఆయన లోకాలను ఏలే వ్యక్తి. ఆయన సాధారణంగా మనుషులకు, నేలపై ఉండే వ్యక్తులకు ఎవ్వరికీ కనిపించాడు. సరే అని ఆలోచిస్తూ వెళ్తుంటే ఒక మహర్షి ఎదురయ్యి ధ్యానం చేస్తే కనిపిస్తాడు, నిష్ఠతో ధ్యానం చేయాలి అని చెప్తాడు. ఇక రాజు తన ఇంటికి వెళ్లి రాత్రి పగలు కూర్చొని ధ్యానం చేయడం మొదలెడతాడు. అలా కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. ఇక రాజు రియలైజ్ అవుతాడు, నేను పేరు కోసం గుడి కట్టాలి అనుకుంటున్నాను, నేను మనస్ఫూర్తిగా పిలవకపోవడం వల్ల నాకు కనిపించట్లేదు స్వామి మీరు అని అనుకుంటాడు. అదే బాధతో నిద్రలోకి జారుకున్నాడు. ఇంద్రజుమ్న మహారాజుకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కలలోకి వస్తాడు. ఆయన స్వామి కలలోకి వచ్చి ఏం చెప్తారంటే, నువ్వు స్వార్థంతో పిలవడం వల్ల నీకు నేను కనిపించలేదు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి చెప్తున్నాను అని ఆయన ఎక్కడున్నాడో ఆ రహస్యాన్ని చెప్పేస్తాడు. నీలాచలం అనే ప్రాంతంలో ఒక పెద్ద అడవిలో నీలమాధవ అనే రూపంలో ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఆ రాజు నిద్రలో నుంచి సంతోషంగా లేచి ఆయనకు నమ్మకమైన ఒక వ్యక్తిని, నిజంగానే స్వామి అక్కడ ఉన్నారా లేదా పూర్తిగా కనుక్కొని రమ్మని ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆ వ్యక్తి పేరు విద్యాపతి. ఈ విద్యాపతి సామాన్యుడు కాదు. రాజు కోసం ఎంత త్యాగమైనా చేస్తాడు, ప్రాణాలను కూడా లెక్క చేయడు. ఇలాంటి వాళ్ళనే రాజులు బాగా నమ్ముతుంటారు. అదే నమ్మకంతోనే ఈ విద్యాపతిని పంపిస్తాడు. ఆయన ఒక గుర్రం తీసుకొని తినడానికి ఆహారం తీసుకొని బయలుదేరుతాడు. చాలా ఊర్లలో నీలాచలం అనే ప్రాంతం గురించి అడుగుతాడు, కానీ ఎవ్వరు చూసినా లేదు, ఆ ప్రాంతం ఎక్కడ చూడలేదు, తెలీదు, ప్రాంతం లేదు అనే చెప్తారు. అయినా సరే విద్యాపతి ఆగకుండా దూరం నుంచి ఒక పెద్ద గుట్ట లాంటిది అడవి కనిపిస్తుంది, అక్కడికెళ్ళి ఓసారి చూద్దామని ఆ గుట్ట దగ్గరికి వెళ్తాడు. ఆ గుట్టలోకి ప్రయాణిస్తున్న కొలది అడవి దట్టం పెరగడం మొదలైంది. దాంతో గుర్రం కూడా లోపలికి వెళ్ళలేనంత దట్టమైన అడవి రావడం జరిగింది. దీంతో గుర్రాన్ని, ఆహారాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ 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 ఉండగా చాలా రోజులుగా ఆహారం తినకపోవడం వల్ల నీరసంతో పడిపోతాడు. ఆయన పడిపోయిన చోటే ఒక వాగులా ఉంటుంది, అక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీళ్ల దగ్గర ఒక అమ్మాయి నీళ్లు తీసుకోవడానికి వస్తుంది. ఆ అమ్మాయి విద్యాపతిని చూసి ఆయనకు నీళ్లు ఇచ్చి ఆ అమ్మాయి ఉండే గూడానికి తీసుకెళ్తుంది. ఆ గూడానికి లీడర్ అయిన ఆ అమ్మాయి వాళ్ళ నాన్న
పేరు విశ్వబసు. ఆయనకు పరిచయం చేస్తుంది. ఆయన నీరసంగా ఉండడం గమనించి ఈ విద్యాపతిని అక్కడే ఉండడానికి అనుమతిస్తాడు. ఉండడానికి చోటును కూడా ఇస్తాడు. దాంతో కొంతకాలం ఆయన నార్మల్ స్థితికి వచ్చేంత వరకు అక్కడే ఉంటాడు. ఆ విద్యాపతి బాగోగులు మొత్తం ఈ అమ్మాయే చూసుకునేది. సో దీని ద్వారా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది మొదలవుతుంది. ఒక రోజు రాత్రి విద్యాపతికి మెలకువ వచ్చి కిటికీలోకి చూస్తాడు. అడవి బయటికి విశ్వబసు వెళ్తుండడం గమనిస్తాడు. అంటే ఆ గూడెం నుంచి అడవి లోపలికి వెళ్లడం గమనిస్తాడు. అయితే ఆయన వెళ్లేటప్పుడు అంత నార్మల్ గానే ఉంటుంది. కాకపోతే అతను తిరిగి వచ్చాక మాత్రం అద్భుతమైన పూల సువాసన, మధురమైన ఆహ్లాదకరమైన వాతావరణంలా మారేది. ఇది గమనించిన విద్యాపతి విశ్వబసు యొక్క కూతుర్ని అడుగుతాడు, మీ నాన్న ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు రాత్రిపూట అని. ఆ అమ్మాయి అంటుంది, అది రహస్యం, ఎవరికి చెప్పకూడదు, ముఖ్యంగా బయటి వారికి అని అంటుంది. దీంతో విద్యాపతి ఎలాగో ప్రేమించుకుంటున్నాం కదా అని చెప్పి విశ్వబసుని మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతాడు. విద్యాపతి అడిగిన మాటలకు విశ్వబసు కొద్దిగా ఆలోచించి ఆయన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు. ఇక విద్యాపతి పెళ్లి కానుకగా మీరు వెళ్తున్న చోటుని నాకొకసారి చూపిస్తారా అని అడుగుతాడు. దీంతో విశ్వబసు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. అసలు ఇంతవరకు నా పిల్లలకు కూడా చూపియని స్థలాన్ని నీకు చూపియాలా అన్నట్లుగా మాట్లాడతాడు. అయినా సరే నేను చూపియను అని అంటాడు. ఇక విద్యాపతి మరోసారి అడుగుతాడు. ఇక విశ్వబసు ఉండి, ఇంతవరకు నా పిల్లలు, నా భార్య, నా గూడెంలో ఉన్న ఎవ్వరూ చూడలేదు, ఎవరికి చూపించలేదు, ఎందుకంటే నా స్వామిని నా నుంచి దూరం చేస్తారు అన్న భయంతో. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను కొన్ని కండిషన్స్ పెడతా అని చెప్తాడు. దానికి విద్యాపతి ఒప్పుకుంటాడు. ఇక విశ్వబసు చెప్పిన కండిషన్స్ ఏంటంటే, నేను వెళ్లేటప్పుడు నీకు కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తా, స్వామిని చూపించి మళ్ళీ తిరిగి నీ గంతలు కట్టేసి తీసుకొస్తా అని చెప్తాడు. దీనికి నీకు అంగీకారం అయితేనే నేను తీసుకెళ్తా అని చెప్తాడు. ఇక విద్యాపతి సరే అని చెప్పి వెళ్లేటి రోజు ముందే విద్యాపతి చిన్న సంచిలో ఆవాలను పెట్టుకుని వెళ్తాడు. ఇక చెప్పినట్లుగానే విశ్వబసు కళ్ళకు గంతలు కట్టి విద్యాపతిని తీసుకుని వెళ్తాడు. అదే దారిలోనే వెళ్తూ ఉండగా దారిలో నుంచి విద్యాపతి విశ్వబసుకు తెలియకుండా ఆవాలని కింద పోస్తూ వస్తాడు. ఇక నీలమాధవ స్వామి దగ్గరికి తీసుకెళ్లగానే అక్కడ వచ్చే పరిమళం, శ్వాస అంతా కొత్తగా కనపడేది. అంటే చాలా నిశ్శబ్దమైన స్పేస్ లా ఉండేది. ఇక విద్యాపతి స్వామిని చూడగానే ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అక్కడ ఉన్నట్లుగా ఉంటుంది. అంటే ముట్టుకుంటే మనిషి చర్మం ఎలా అయితే స్పర్శ తలుగుతుందో అలా సాక్షాత్తు దేవుడే అక్కడ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ అద్భుతాన్ని చూడగానే విద్యాపతి నమస్కరిస్తాడు. నమస్కరించిన వెంటనే విశ్వబసు విద్యాపతి కళ్ళకు గంతలు కట్టి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తాడు. ఇక విద్యాపతి స్థానానికి వచ్చాక వర్షాకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వర్షాకాలం రాగానే ఆయన చల్లిన ఆవాల కోసం వెతుకుతూ వెళ్తాడు. ఆయన చల్లిన ఆవాల దగ్గర పూలు పూయడంతో పూలదారిని ఫాలో అవుతూ స్వామి ఉన్న స్థానాన్ని గుర్తిస్తాడు. ఇక సాధించాను అని చెప్పి వెంటనే రాజుకి చెప్పాలి అని అనుకుంటాడు. వెంటనే రాజుకు చెప్పడానికి బయలుదేరతాడు. రాజా, నేను నీలమాధవ స్వామిని గుర్తించాను, పదండి చూపిస్తాను అని తీసుకెళ్తాడు. కాకపోతే రాజు అక్కడికి వెళ్ళగానే నీలమాధవుడు మాయమైపోయి ఉంటాడు. ఇక రాజు బాధపడతాడు. నేనేం తప్పు చేశానో స్వామి నాకు కనిపించలేదు, ఇక నుంచి నేను నిష్ఠతో ధ్యానం చేస్తాను అని ధ్యానంలో మునిగిపోతాడు. ఇక నీలమాధవ స్వామి మాయమైపోయాడు కాబట్టి ఆ మాయమైపోయిన నీలమాధవ స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి కాబట్టి ఆయన మానవ రూపంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారాన్ని ఎత్తుతాడు. అదే ద్వాపర యుగం ఎండింగ్ లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కౌరవులు మొత్తం చనిపోతారు. ఆ బాధతో కౌరవుల తల్లి అయిన గాంధారి శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉండడం వల్ల కౌరవులు చనిపోవడానికి కారణం నువ్వేనని శ్రీకృష్ణుడిపై శాపం వేస్తుంది. యాదవ వంశం మొత్తం నీ కళ్ళ ముందే చనిపోతుంది అని అంటుంది. ఆ శాపం వల్ల శ్రీకృష్ణుడి యొక్క యాదవ వంశం మొత్తం నాశనమైపోతుంది. ఇది తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే బలరామునికి చెప్దామని వెళ్తాడు. బలరాముడు ప్రభాస తీరం దగ్గర నిష్ఠ ధ్యానంలో ఉండడం చూస్తాడు. శ్రీకృష్ణుడు కూడా కలిసి ధ్యానం చేద్దామని చెప్పగానే బలరాముని ఆత్మ ఆదిశేష రూపంలో పైకి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే శ్రీకృష్ణుడికి అర్థమైపోతుంది, నేను కూడా వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది అని. ఇక అది తెలుసుకొని ఒక చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టు కొమ్మపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అదే సమయంలో జింకను వేటాడడానికి వచ్చిన జర అనే వేటగాడు జింక అనుకుని శ్రీకృష్ణుడి కాలికి బాణం వేస్తాడు. జింకకి బాణం పడింది అని దగ్గరికి వెళ్లి చూడగానే అక్కడ శ్రీకృష్ణుడు ఉండడంతో జర చాలా బాధతో
భయంతో స్వామి నన్ను చంపేయండి, నేను చాలా పెద్ద పాపిని అన్నట్లుగా ఏడుస్తాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, నీవు గత జన్మలో వాలివి, నేను రాముడిగా నిన్ను వెనక నుంచి బాణంతో చంపాను. ఈ జన్మలో ఇప్పుడు నువ్వు నన్ను పొరపాటున బాణంతో కొట్టావు, ఇది కర్మ సమతుల్యం అని అంటాడు. బాణం తగిలాక శ్రీకృష్ణుడు ఆత్మ ఒక చెక్క దిమ్మలోకి నిక్షిప్తం చేస్తాడు. ఇక అర్జునుడు శ్రీకృష్ణుడి శరీరాన్ని అగ్ని దహనం చేస్తాడు. అయితే ఇక్కడ ఇంకా ధ్యానంలో ఉన్న ఇంద్రజుమ్న మహారాజుకి విష్ణుమూర్తి శంఖ చక్రాలతో ప్రత్యక్షమయ్యి, బాంకీ మోహన్ అనే చోటున ఒక పెద్ద దుంగ ఉంటుంది, అందులో నేనున్నాను, తీసుకొచ్చి విగ్రహం చేయించి ప్రతిష్ఠించు అని చెప్పి నేను ప్రజలకు రక్షణగా ఉంటాను అని చెప్తాడు. ఇక రాజు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి దుంగని తీసుకుని వస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ దుంగకు శంఖము, చక్రము, నాగలి, పద్మములు కలిగి ఉంటాయి. ఇక ఆ దుంగని తీసుకొచ్చిన తర్వాత ఆ దుంగని విగ్రహంగా మార్చడానికి ఎంతో మంది కళాకారులను తీసుకొస్తాడు. ఆ కళాకారులు విగ్రహంపై మేకు పెట్టగానే విరిగిపోయేవి. దీంతో మేమెవరమే చేయలేము రాజా, మా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోతారు. ఒక రోజు ఎవరు పిలవకుండానే ఒక వృద్ధుడు వచ్చి నేను విగ్రహం చెక్కుతాను అంటాడు. కానీ నాకు 21 రోజుల సమయం కావాలి అని అంటాడు. కొంతమంది మాత్రం ఈ వృద్ధుడే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే వచ్చారు అని అనుకుంటారు. మరి అది ఎంతవరకు నిజమో కామెంట్ చేయండి. 21 రోజుల వరకు సమయం అడుగుతారు. ఈ సమయం వరకు ఎవరు తలుపులు తెరవకూడదు అని చెప్తాడు. ఇక సరే అని రాజు ఒక గదిలోకి పంపించి విగ్రహం చెక్కించడానికి తీసుకెళ్లి తలుపులు వేయిస్తాడు. అలా 21 రోజుల్లో 7 రోజుల వరకు విగ్రహం చేస్తున్న శబ్దం వచ్చింది. తర్వాతి నుంచి విగ్రహం చెక్కే శబ్దం అనేది ఆగిపోయింది. ఇక రాణి గుండీచాకి భయం వేసింది. విగ్రహం చెక్తానంటే పంపించాం కానీ అతనికి ఆహారం, నీళ్లు ఎలాంటివి ఇవ్వలేదు, లోపల నుండి ఎలాంటి శబ్దం కూడా రావట్లేదు, అక్కడ ఏం జరిగిందో ఏమో అన్న ఆందోళనతో సడల్ గా తలుపులు తెరిచేస్తుంది. అక్కడ తెరిచి చూడగానే సగం చెక్కిన విగ్రహాలు కనిపిస్తాయి, కానీ లోపల ఎలాంటి వృద్ధుడు ఉండడు. ఇక దీంతో మహారాణి భయపడుతుంది. నా వల్లే విగ్రహాలు సగం చెక్కి ఉన్నాయి, ఇది నాదే తప్పు, నాదే పాపం అని బాధపడుతూ ఉంటుంది. ఇక సడల్ గా నారదుడు వస్తాడు. ఇక నారదుడు వచ్చి ఇది భగవత్ నిర్ణయం, సగం చేతులతో పెద్ద పెద్ద కళ్ళతో ఉండాలని ద్వాపర యుగానికి చెందిన దైవ రహస్యం ఇది, అందుకే అలా జరిగింది అని చెప్తాడు. జరిగింది, భయపడకండి అని చెప్తాడు. ఇక సరే అని విగ్రహాలను ఇక గుడిలో ప్రతిష్ఠిస్తారు. అయితే ద్వాపర యుగంలో ఉన్న గుడి కలియుగంలో ఎలా తెలిసింది అంటే, ద్వాపర యుగం ఎండింగ్ అయిన తర్వాత కలియుగం స్టార్ట్ అవుతుంది. అయితే వృత్కల దేశానికి గాలమాధవ అనే రాజు పరిపాలించడం జరిగింది. ఒక రోజు గుర్రం వేసుకుని బయటికి వెళ్తుంటే ఆ గుర్రం కాలికి ఏదో తగిలి కింద పడిపోతారు. అది ఏంటా అని తవ్వి చూస్తే అక్కడ ఆ పూరి జగన్నాథ ఆలయం అనేది బయటకు వస్తుంది. అప్పటి నుంచి ఆ ఆలయాన్ని పూజిస్తూ ఉంటారు. అయితే నిజంగానే ఆ గుడిలో శ్రీకృష్ణుడి గుండె ఉందా అంటే, శ్రీకృష్ణుడి గుండెకి బదులుగా ఆ ఆత్మని బ్రహ్మ పదార్థం అని అనవచ్చు. విగ్రహాలను ప్రతి సంవత్సరానికి ఒకసారి విగ్రహాలను మార్చేటప్పుడు ఆ విగ్రహాలలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థానికి ఒక మంత్రం చదివి మరో విగ్రహానికి మరో మంత్రం చదివి చేరుస్తూ ఉంటారు. అయితే ఇది జరిగే సమయంలో ఆ గుడి మొత్తం కరెంట్ సప్లై అనేది ఆఫ్ చేస్తారు. చిన్న వెలుతురు కూడా ఎందుకు అలా చేస్తారంటే ఆ రహస్యం ఎవ్వరికి తెలవకూడదు. ఎందుకంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆ రహస్యాన్ని ఇలాగే రహస్యంగానే ఉంచాలి అన్న ఉద్దేశంతో అలా చేస్తారు.